హరే కృష్ణ. శ్రీమద్భగవద్గీత అష్టమో అధ్యాయ అనగా 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగ. శ్లోకం 27. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. నైతే శృతి సాకుపొల్లు వస్తుందండి. నైతే శృతి నైతే శృతి పార్థ రాకపోళ్ళు వస్తుంది. పార్థ నైతే శృతి పార్థ జానన్ నాకుపొళ్ళు ఉందండి. జానన్ నైతే శృతి పార్థ జానన్ నైతే శృతి పార్థ జానన్ యోగి యోగి ముహ్యతి ముహ్ హాకుపొళ్ళు ఉందండి. ముహ్యతి కశ్చన కశ్చన షాకి పొళ్ళు వస్తుందండి. యోగి ముహ్యతి కశ్చన యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సాకి తాకి పొళ్ళు వస్తుందండి. తస్మాత్ తస్మాత్ సర్వేషు రాకి పొళ్ళు వస్తుందండి. వాకి ఏకారం. సర్వేషు కాలేషు కాలేషు తస్మాత్ సర్వేషు తస్మాత్ సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో కాకపోళ్ళు వచ్చి తాకు ఓకారం అండి. యోగయుక్తో యోగయుక్తో భవార్జున రాకపోళ్ళు వస్తుందండి. జాకుకారం. భవార్జున భవార్జున యోగయుక్తో భవార్జున యోగయుక్తో భవార్జున. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. హరే కృష్ణ.